అత్యాచారం కేసులో బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ కుటాతిల్ అరెస్ట్ అయ్యాడు. కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్పై కొత్తగా మరో కంప్లైంట్ అందడంతో అతన్ని అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి పాలక్కాడ్లోని ఓ హోటల్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం పతనంతిట్టలోని ఏఆర్ క్యాంపుకు తరలించారు. రాహుల్ కుటాతిల్ తమను లైంగికంగా వేధిస్తున్నట్లు గతంలో ఓ నటి, మరో యువతి అతడిపై కంప్లైంట్ చేశారు. దీంతో అత్యాచార కేసులు నమోదయ్యాయి. వాటిల్లో ముందస్తు బెయిల్ పొందారు. కేరళ హైకోర్టు అతడి అరెస్టుపై స్టే విధించింది. ఇటీవల మరో యువతి కూడా అతడిపై ఆరోపణలు చేసింది. రాహుల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అనంతరం గర్భాన్ని తొలగించుకోవాలంటూ బెదిరించాడంటూ కంప్లైంట్ చేసింది. తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసినట్లుగా ఆరోపించింది. రాజకీయంగా అతడికి పలుకుబడి ఉండడంతో ఇన్ని రోజులు పోలీసులకు కంప్లైంట్ చేయలేకపోయానని, అయితే ఎమ్మెల్యేపై రేప్ కేసులు నమోదు కావడంతో తాను కూడా కంప్లైంట్ చేసినట్లుగా తెలిపింది. ఇక అప్పటి నుంచి పరారీలో ఉన్న అతన్ని పాలక్కాడ్లోని ఓ హోటల్లో తాజాగా అరెస్ట్ చేశారు. వరుస లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అతన్ని బహిష్కరించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తాడు. కిరణ్, ఏ విధంగా చూడాలి ఎమ్మెల్యే అరెస్టుకు సంబంధించి? రాహుల్ పర్టికులర్గా వరుసగా లైంగిక వేధింపుల కేసులు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మురళి, అత్యాచారం కేసులో బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ కుటాతిల్ అరెస్ట్ అయ్యారు. ఈ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు రావడంతో బహిష్కరించింది. ఇతని పైన ఒక నటితో పాటు మరొకరు కూడా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఒక నటి ఆరోపించిన ఆరోపణల కేసుపై ఆయన గతంలో బెయిల్ తెచ్చుకున్నారు, ముందస్తు బెయిల్ పొందారు. అయితే రీసెంట్ గా మరో యువతి తనను గర్భవతి చేశాడు. తన గర్భం తొలగించుకోవాలంటూ బెదిరించి తనను చంపుతానని బెదిరించారంటూ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, అజ్ఞాతంలో ఉన్న రాహుల్ కుటాతిల్ను పోలీసులు ఓ హోటల్లో ఉండగా అరెస్ట్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమకు సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాము, ఇది అతని వ్యక్తిగత వ్యవహారాలంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఈ సంవత్సరం కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ వివాదాస్పద ఎమ్మెల్యే తీరు అత్యంత వివాదాస్పదంగా ఉంది. ఎందుకంటే వరుసగా ఏదైతే మహిళల నుంచి, ట్రాన్స్జెండర్ల నుంచి పలు రకాల మహిళలు ఏదైతే రాహుల్ కుటాతిల్ నుంచి వేధింపులు ఎదుర్కొన్నారని ఇప్పటికే పలు చోట్ల ఫిర్యాదులున్నాయి. ఈ ఫిర్యాదులపైన పోలీసులు వరుసగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే రాహుల్ తనను లైంగికంగా వేధించారని గతంలో ఒక నటి, మరో యువతి కూడా ఫిర్యాదు చేశారు. అత్యాచార కేసులో కూడా ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. అయితే అతని అరెస్ట్ పైన, ఏదైతే రాహుల్ కుటాతిల్ అరెస్ట్ పైన కేరళ హైకోర్టు స్టే కూడా విధించింది. అయితే ప్రస్తుతం ఏదైతే మరో మహిళ ఆరోపణలు చేయడం, తనను గర్భం తొలగించుకోవాల్సిందంటూ వేధించడం, అదేవిధంగా తనను చంపుతానని బెదిరించడం, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యే కాబట్టి నేను ఏమీ చేయలేకపోయినానంటూ ఆమె పోలీసులను ఆశ్రయించడంతో చివరికి ఎట్టకేలకు ఓ హోటల్లో ఉండగా బహిష్కృత ఎమ్మెల్యే రాహుల్ ను అరెస్ట్ చేయడం జరిగింది. మురళి, కాంగ్రెస్ పార్టీ తనకేం సంబంధం లేదని చెప్తున్నప్పటికీ కూడా కొంచెం ఒకంత రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు అయితే తప్పేలా లేవు. ఈ అంశానికి సంబంధించి చాలా సెన్సేషన్ అయినటువంటి అంశంగా కూడా దీన్ని పరిగణిస్తున్నారు. పొలిటికల్ గా ఎలా ఉండబోతోంది కిరణ్ దీనిపై? మురళి, ఈ ఇయర్ ఏదైతే మార్చి నుంచి ఏప్రిల్ చివరి లోపు ఏదైతే కేరళ ఎన్నికలు జరగనున్నాయి, ఇప్పటికే అధికార ప్రతిపక్షాలు హోరాహోరీ తలపడుతున్నాయి. మరోపక్క బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో తన సత్తాన్ని నిరూపించుకుంటూ ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. మన గ్రామీణ ఏదైతే స్థానిక ఎన్నికల్లో యూడిఎఫ్ భారీ విజయం సాధించింది. అటు ఎన్డీఎఫ్ అధికార కూటమిని చాలా మున్సిపాలిటీల్లోనూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మట్టి కురిపించింది. అయితే ఇక్కడ ప్రధానంగా తిరువనంతపురం మేయర్ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అందుకు తెర వెనుక కాంగ్రెస్ ఎంపీ ఏదైతే తిరువనంతపురం ఎంపీ శశిధర్ సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు శశిధర్ బీజేపీకి దగ్గర అవుతున్నారంటూ విమర్శలు, మరోపక్క ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొంతమంది పైన తీవ్ర నేరాపరాలు ఉండటం, ఏదైతే మహిళలను వేధించిన కేసులు, ఇలాంటివి కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో పలుచన చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యూడిఎఫ్ కూటమి వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందంటూ అంచనాలు వస్తున్నాయి. అయితే తాజాగా ఏదైతే ఎమ్మెల్యేల పైన వరుస ఆరోపణలు రావడం కూడా కాంగ్రెస్ పార్టీని తీవ్ర కలవరపరుస్తుంది. అయితే ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలకు సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే ఏదైతే రాహుల్ కుటాతిల్ కూడా తమకు ఎలాంటి సంబంధం లేదంటూ కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఏదైతే నిజాయితీ పరులు చిత్తశుద్ధితో పార్టీ కోసం పనిచేసే వారికి టికెట్లు వస్తాయంటూ ఒక పక్క కేరళ పిసిసి ప్రకటించింది. ఇప్పటికే పలు వివాదాస్పదమైన అంశాల్లో
జోక్యం చేసుకున్న రాహుల్ కుటికలను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. అయితే ఇటీవల చేసిన ఆ యువతి చేసిన ఆరోపణలు మనం ఒకసారి పరిశీలిస్తే రాహుల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అనంతరం గర్భాన్ని తొలగించుకోవాలని బెదిరించాడంటూ ఫిర్యాదు చేసింది. తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేసినట్టు ఆ మహిళ ఆరోపించింది. రాజకీయంగా అతనికి పలుకుబడి ఉండడంతో ఇన్ని రోజులు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయానని, అయితే ఎమ్మెల్యేపై రేప్ కేసు నమోదు కావడంతో తాను కూడా ఫిర్యాదు చేసినట్టు ఆ మహిళ తెలిపింది. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత ఏదో రాహుల్ కుటికల్ పరారీలో ఉన్నారు. అయితే ఒక పాలక్కడ్లో ఓ హోటల్లో ఉన్నారంటూ పోలీసులకు సమాచారం ఉండడంతో అక్కడికి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఈ కేసు కోర్టులో నడుస్తుంది. ఈ రాబోయే రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అతను సస్పెండ్ చేసింది కాబట్టి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చే అవకాశాలు దాదాపు లేవు మురళి. రైట్, కేరళ కాంగ్రెస్లో వరుసగా వస్తున్నటువంటి వివాదాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, వెలుగు చూస్తున్నటువంటి ఇలాంటి అంశాలు కావచ్చు, పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైనటువంటి వేరే పేరు కావచ్చు, లేకపోతే ఇతరత్ర కాంగ్రెస్ పార్టీని చూసేటువంటి విధానం కావచ్చు, మనం చూస్తున్నటువంటి పరిస్థితి. సీనియర్లు ఎక్కువగా ఫోకస్ చేయకపోవడం వల్లనే ఈ విధంగా ఇటువంటి ఘటనలు అనేవి వెలుగు చూస్తున్నాయనేటువంటిది కూడా చాలామంది చెప్తున్నటువంటి మాట. క్రమశిక్షణ తప్పడం కానీ, పార్టీ లైను దాటడం కానీ, లేకపోతే ఇటువంటి వారిని స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ నేతలు ఎంకరేజ్ చేస్తున్నారనేటువంటి రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి కదా కిరణ్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో నాయకత్వానికి కొదవలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ఏదైతే సీనియర్ నాయకుల పర్యవేక్షణ, అదేవిధంగా కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారిపైన ఏదైతే అధిష్టానం సీరియస్ గా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ క్లాసులు నిర్వహించాలి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే తమ అజెండాను కూడా ఎమ్మెల్యేలకు కూడా వివరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే సీనియర్ నేతలు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయరు, వివాదాస్పదమైన అంశాల్లో జోక్యం చేసుకోరు. ఏదైతే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో చాలా మంది ఏదైతే ఒక కాంగ్రెస్ కాదు, రకరకాల ప్రాంతీయ జాతీయ పార్టీలను మనం చూసినప్పుడు నేరుగా వివాదాల్లో జోక్యం చేసుకోవడం, మహిళల హెరాస్మెంట్, ఏదైతే దౌర్జన్యాలు, కబ్జాలు, ఇలాంటివి అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు నేరుగా ప్రజల వ్యవహారంలో తలదూరుతున్నారని ఇప్పటికీ రాజకీయ విమర్శలు. అయితే కేరళలో ఇలాంటి నేపథ్యం ఏదైతే వరుసగా మహిళలను వేధించిన ఆరోపణలో రాహుల్ కుటికల్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏదైతే సీనియర్ నాయకులు పర్యవేక్షణ పార్టీకి అవసరం. ఎందుకంటే పార్టీ శిక్షణ తరగతులు నిర్వహించడమే కాకుండా ఎమ్మెల్యేలకు తరచూ ఏదైతే సమాజం పట్ల కానీ లేదా మానసిక పరిపక్వత పెంపొందించేలాగా క్లాసులు నిర్వహించాలంటూ రాజకీయ మానసిక నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక అత్యాచారం కేసులో బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ కుటాతిల్ అరెస్ట్ అయ్యాడు. కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్పై కొత్తగా మరో కంప్లైంట్ అందడంతో అతన్ని అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. శనివారం రాత్రి పాలక్కాడ్లోని ఓ హోటల్ నుంచి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం పథనంతిట్టలోని ఏఆర్ క్యాంపుకు తరలించినట్లుగా తెలుస్తోంది.